హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. నాకు కొంచెం గొంతు బాగాలేదండి. తర్వాత ఈరోజైతే ఈ ప్యాన్లు సెట్ అయితే తీసుకున్నానండి, స్టీల్వి. నా దగ్గర ఉన్న అల్యూమినియంవి ఇచ్చేసి ఇవైతే తీసుకున్నాను. ఒక్కొక్కటి అల్యూమినియంవి మార్చేస్తున్నానండి, స్టీల్వే తీసేసుకుంటున్నాను. ఇవైతే 3 వచ్చాయి, స్టెయిన్లెస్ స్టీల్వి. చాలా బాగున్నాయి. చక్కగా కర్రీస్, ఏవైనా స్వీట్స్, తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేవి కూడా ఏవైనా వీటిలో చేసుకోవచ్చండి. మూడు సైజుల్లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. పీజియన్ కంపెనీ అండి ఇవి నేను తీసుకున్నవైతే. ఆ షాప్లో మన దగ్గర ఉన్న పాతవి ఇచ్చేసి ఇవైతే తీసుకోవచ్చు. ఏవైనా మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు. చక్కగా ఒక్కొక్కటి అలాగా నేను మార్చేస్తున్నాను, నా దగ్గర ఉన్న పాతవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే చిన్నదండి, చాలా ముద్దుగా ఉంది, చాలా బాగుంది. నీట్గా ఏ కర్రీ అయినా, లేకపోతే ఏ స్వీట్స్ అయినా, లేకపోతే ఆయిల్లో ఏ పూరీలైనా, ఏవైనా ఫ్రై చేస్తాం కదండి, అవి కూడా చేసుకోవచ్చు చక్కగా. చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చాయా లేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. కమెంట్స్ అయితే పెట్టండి. చూడండి, ఇదైతే పెద్దదండి. మూడు సైజుల్లో ఉన్నాయండి, మనకి బాగా యూజ్ అవుతాయి. చూడండి, చక్కగా ఓ దాంట్లో ఒకటి పెట్టేసి మనమైతే లాకర్లో పెట్టేసుకోవచ్చు, కబోర్డ్లో. దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారు. దీనికి 5 years లోపు ఏమైనా మళ్ళా కొత్తవి ఇస్తారంటండి. ఆ వారంటీ కార్డ్ అయితే ఉండాలి మన దగ్గర. ఇదైతే ఇంకోటి కుక్కర్ లాంటిదేనండి, కుక్కర్ లాగే ఉంది. దీనికి ఫ్రైయర్ కూడా ఇచ్చారు. చక్కగా ఇది మనం కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కడాయిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి లిడ్ కూడా ఇచ్చారు, గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారండి. చూడండి, నాకైతే ఫుల్గా జలుబు చేసేసి గొంతంతా అలా ఉందండి. చూడండి, దీనికి మూత అయితే ఎలా ఉంది. విజిల్ కూడా ఉంది. మనం కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కడాయి లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే గ్లాస్ లిడ్ అండి.
చూడండి, గ్లాస్ లిడ్ మనం కడాయిలాగా యూజ్ చేసుకునేటప్పుడు ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో ఏదైనా చేసుకోవచ్చు, రైస్ అయినా వండుకోవచ్చు, లేదంటే పప్పు అయినా వండుకోవచ్చు, లేక కర్రీస్ అయినా వండుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. అదైతే విజల్ అండి. ఇదైతే మనము అప్పడాలు కానీ ఏవైనా వేపుకుంటాం కదా, ఇది పెట్టేసుకొని చక్కగా ఇలా తీసేసుకోవచ్చు. అందులో ఆయిల్ వేసేసి ఇది పెట్టేసి దీంట్లో అప్పడాలు కానీ ఏవైనా వేయించుకొని ఇలా తీసేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా. చాలా వెయిట్ ఉందండి. కర్రీస్ కానీ ఏవైనా చాలా బాగా టేస్ట్గా వస్తాయి. ఈరోజైతే ఇందులో చేసి కూడా చూపిస్తాను కర్రీ కూడా. చూడండి, ఇలా వస్తుంది. ఇలా లిడ్ పెట్టుకొని మనం కర్రీస్ కానీ ఏమైనా పప్పు అయినా ఏదైనా ఉడికించుకోవచ్చు, చక్కగా వండేసుకోవచ్చు. ఆయిల్లో ఏమైనా ఫ్రై చేసుకోవాలంటే ఇలా చక్కగా తీసుకోవచ్చు. ఇదైతే వారంటీ కార్డు అండి. చూడండి, ఈరోజైతే ఫస్ట్ ఇదైతే యూజ్ చేస్తున్నాను. దొండకాయ మసాలా కర్రీ అయితే ఇందులో అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే దొండకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు అయితే ఇలా వేసుకున్నాను. కరివేపాకుని ఫస్ట్ తెచ్చేటప్పుడు కడిగేసి ఎండబెట్టేసి సీసాలో అయితే వేసుకున్నానండి. ఇలా చేసుకుంటే పాడవకుండా ఉంటుంది డ్రైగా. ఫస్ట్ అయితే కరివేపాకుని ఫ్రై చేసేసాను. తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. చక్కగా ఇలా కలిపేసుకొని అన్ని వైపులా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసేస్తున్నానండి కొద్దిగా. అంటే ఈ దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయి సాల్ట్ వేసేసి ఇలా వేపుకుంటే. కొద్దిగా పసుపు కూడా వేసానండి, తొందరగా మనకి ఉడుకుతాయి. చక్కగా అన్ని వైపులా కలిసేలాగా కలిపేసుకొని ఇలా అన్ని వైపులా కలిపేసుకొని ఈ లిడ్ అయితే పెట్టేస్తున్నానండి పైన. ఇంకా అది కుక్ అవుతుంది. తర్వాత ఈ కర్రీకి మసాలా తయారు చేసుకుంటున్నాను. టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక 2. తర్వాత కాజు పప్పులు ఒక 10 ఏమో తీసుకున్నానండి. తర్వాత బిర్యానీలో వేస్తాం కదా మసాలాలు, అవి వేసుకున్నాను. దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, బిర్యానీ పువ్వు అన్నీ కలిపి ఇందులో వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను అందులో. అదంతా మిక్సీ పట్టేసానండి చక్కగా. ఇప్పుడు ఈ దొండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్లో. పైన లిడ్కి నేను వెల్లుల్లిపాయ తలక
చిన్న ముక్క కట్ చేసి ఆ లిడ్కి కన్నం ఉంటుంది కదా అక్కడ పెట్టుకున్నాను. చూడండి, చక్కగా గాలి వెళ్ళకుండా ఆవిరిలో ఇలా ఉడుకుతాయి బాగా. ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి దొండకాయ ముక్కలు. తర్వాత బాగా ఉడికిపోయినాక వేరే ప్లేట్లోకి తీసేసానండి అవి. ఇప్పుడైతే మళ్ళీ ఆ కళాయిలోకి ఆయిల్ వేసుకొని కరివేపాకు, మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ చక్కగా కలిపేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకున్నాను. బాగా కలిపేసుకొని తర్వాత కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను. తర్వాత పసుపు అయితే ఫస్ట్ వేసాం కదండి దొండకాయ ముక్కల్లో, కొద్దిగా అంతా పసుపు వేసుకున్నాను. తర్వాత ఉప్పు, సాల్ట్ కూడా ముందు దొండకాయల్లో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని అప్పుడు మిక్సీ పట్టేసి ఉంచాను కదండి ఉల్లిపాయలు, టమాటీలు, కాజు పప్పు, తర్వాత బిర్యానీ మసాలా, ఈ మసాలా వేసేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి చిన్నది. ఆ మసాలా అంతా వేగిపోయినాక బాగా ఈ దొండకాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసినవి, అవి కూడా వేసేసాను. బాగా కలిపేసుకోవాలి. తర్వాత చిన్న చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా అది కూడా చక్కగా ఇలా పిండేసుకొని ఇంకా 2 మినిట్స్ అయితే అలాగా వాటర్ వేసేసి కొంచెం అలాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే లిడ్ కూడా పెట్టేశాను. మూత పెట్టేసి కొంచెం సేపు అయితే అలాగా ఉడికించుకోవాలి. కర్రీ అయితే కొంచెం దగ్గరికి అయిపోతుంది. ఆయిల్ మీదకి తేలేలాగా అయ్యేటప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఇదైతే మా లంచ్. కర్రీ అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.